మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఠాగూర్, ఇంద్ర సినిమాలు ఒక రేంజ్ విజయాలు అనే చెప్పాలి. ఆయన కెరియర్లో ఈ సినిమాలు రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్ గానే చెప్పాలి. ఈ సినిమాలను చిరంజీవి వ్యతిరేకులు సైతం సమర్థించారు. చిరంజీవి నటన, ఆయన డాన్స్, సినిమాలో పాటలు అన్ని కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. తమిళ రీమేక్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు. కెప్టెన్ విజయకాంత్ హీరోగా వచ్చిన రమణ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను చిరంజీవి స్పెషల్ షో వేసుకుని మరీ చూశారు. అప్పటికే చిరంజీవి సినిమాలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. కాబట్టి ఆ సినిమా చేస్తే ఆయన ఇమేజ్కి సరిపడా ఉంటుంది. కాబట్టి పరశుయ బ్రదర్స్ ను తెలుగులోకి తగిన విధంగా, చిరంజీవి ఇమేజ్కి తగిన విధంగా కథను మార్పులు చేశారు. ఇక డైరెక్టర్ ఎవరు అనేది అర్థం కావడం లేదు. బి గోపాల్ అనుకున్నారు. అలాగే రమణ సినిమా దర్శకుడు మిరుగదాస్ ను అనుకున్నారు. కానీ చిరంజీవి ఫ్యాన్స్ కు నచ్చకపోవచ్చేమో అనుకున్నారు. అయితే చిరంజీవి అనూహ్యంగా రాజా రవీంద్రతో కలిసి వివి వినాయక్ దగ్గరకు వెళ్లారు. వివి వినాయక్ అప్పుడు దిల్ రాజు సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పటికే చిరంజీవి కోసం ప్రొఫెసర్ కథ ఒకటి సిద్ధం చేసుకుని పెట్టుకో ఉన్నారు. అయితే ఠాగూర్ సినిమాకు నువ్వే దర్శకుడు అని వివి వినాయక్ దగ్గర చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమాకు డాన్స్ మాస్టర్ గా రాఘవ లారెన్స్ ను ఎంపిక చేసుకున్నారు. నేను సైతం పాటను ఎస్పీ బాలుతో పాడించారు. ఆ పాటకు ముందు ఎస్పీ బాలు విదేశాలకు వెళ్తున్నారు అని తెలుసుకుని వెంటనే పాటను పాడించారు. చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. టైటిల్ విషయంలో చాలా ఆలోచించారు. ముందు సినిమాకు సూర్య అనే పేరుని అనుకున్నారు. ఖైదీ సినిమాలో చిరంజీవి పేరు అదే. రమణ అనే పేరు పవర్ఫుల్ గా లేదు అని, దీనితో పరశూర్ బ్రదర్స్ ఠాకూర్ అని పెట్టారు. చిరంజీవి మరో ఆలోచన లేకుండా ఓకే చేసేశారు. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక గోపి అనే పాత్రకు ఎవరిని తీసుకుందాం అనుకుంటే రాజా రవీంద్ర వివి వినాయక్ నే చేయమని చెప్పారు. దీనితో ఆయన కూడా ఓకే చేశారు. క్లైమాక్స్ ను రాజమండ్రిలో షూట్ చేద్దామనుకుని అన్ని ప్లాన్ చేయగా జనాలు చాలా ఎక్కువగా వచ్చేశారు. దీనితో తిరుపతిలో ప్లాన్ చేద్దామని ఎస్వీలో అనుమతి తీసుకున్నారు నిర్మాత. కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ పెట్టించారు. జనాలు భారీగా వచ్చిన షూట్ బాగా జరిగింది. తమిళ పాత్రలో హీరోని ఉరి తీస్తారు. ఇక్కడ అలా తీస్తే కథ మరోలా ఉంటుంది. దీంతో ఏం చేయాలి అనుకునేలా తరుణంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సలహా మేరకు హీరోని బ్రతికించారు. 605 థియేటర్లలో సినిమాను విడుదల చేయగా చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు ఫ్యాన్స్. సినిమా చూసిన వెంటనే పవన్ కళ్యాణ్, అన్నయ్య నీ నుంచి ఇలాంటి సినిమానే కావాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఒక సంచలనం. రాజకీయ పార్టీలు కూడా చిరంజీవి ఇమేజ్ను చూసి కంగారు పడ్డాయి. 35 కోట్లు వసూలు చేసింది అప్పట్లో ఆ సినిమా. ఇదిలా ఉండగా ఇన్ని సంవత్సరాల తరువాత ఠాకూర్ సినిమాకి సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే అనుగుణంగా పవర్ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఠాకూర్ సీక్వెల్ లో మెగాస్టార్ గారి పాత్ర గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది అని ఫిలిం సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. సమాజంలో అవినీతిని అరికట్టే కథ నేపథ్యంలో ఒక అత్యద్భుతమైన సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. మరి ఠాకూర్ సీక్వెల్ పై చేస్తున్న రూమర్స్ పై నిజానిజాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.